టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమా చుట్టాల అబ్బాయి అనగానే అది మా సినిమా, మన సినిమాని మన మీడియా మిత్రులు బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. మొన్నే తిరుపతిలో మన సినిమా సక్సెస్ టూర్ స్టార్ట్ చేశారు. తిరుపతిలో దిగిన వెంటనే నాకు ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల మేము ఏం దిగాం, చాలా చోట్ల లైవ్ షోకి వెళ్ళాం, అన్ని చోట్ల హిట్ టాక్ వచ్చింది, విన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసేవరకు నేను ఏమి నమ్మను. తిరుపతిలో ఫస్ట్ ఆ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ అండి, జనాలు కేరింతలతో నవ్వుతూ ఉన్నారు. నేను అది లోపలికి అందరూ మడతా అని అరుస్తూ ఉన్నారు, అది గట్టిగా అరుస్తున్నారు. అప్పుడు నిజం సినిమా చాలా పెద్ద హిట్ అయిందని నాకు ఆ క్షణం వరకు ఉన్న చిన్నదాన్ని ఏమంటారంటే ఒక టెన్షన్ ఉంటుంది చూడండి, అది క్లియర్ అయింది. ఫుల్ జోష్ వచ్చింది నాకు. అక్కడి నుంచి రాజంపేట బయలుదేరాం. అక్కడ థియేటర్లోకి వెళ్తాం, హౌస్ఫుల్, భయంకరంగా ఉన్నారు ప్రేక్షకులు, కేరింతలు పెడతా ఉన్నారు, కారును చుట్టుముట్టారు. అక్కడి నుంచి కడపిల్లేమన్నా నైటు, అసలు అక్కడ రియల్ ప్రేక్షకులు చేసాం. రేడియో అది హీరోయిన్ అయితే అసలు కారు దిక్కుని వెళ్ళిపోయింది. మొత్తం జనం అందరూ కార్లు ఎక్కి బీభత్సం చేశారు అన్నమాట సినిమా. థియేటర్లోకి వెళ్ళాం, మీరు చూసే ఉంటారు కొన్ని ఫొటోస్లో, చాలా హల్చల్ చేశారు. నిజంగా చాలా బాగా జనాలకు నచ్చింది సినిమా. అక్కడి నుంచి నెల్లూరు, విజయవాడలో సాయి కుమార్ గారు మాతో పాటు జాయిన్ అయ్యారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో టూర్ స్టార్ట్ చేసాం, లీలామాల్ సెంటర్. అక్కడి నుంచి మధ్యలో గుంటూరు వెళ్ళాం. ఎందుకంటే ఇక అక్కడి నుంచి వైజాగ్, ప్రతి చోట విజయనగరం, అన్ని థియేటర్లకి తిరిగి వీమాక్స్లో ప్రెస్ మీట్ పెట్టాం. వీమాక్స్లో ఓపెనింగ్ దగ్గర నుంచి రాత్రి వినాయక్ గారు ఫోన్ చేశారండి 8:30కి. చాలా ఆప్యాయంగా మాట్లాడాడు, మంచి సినిమా తీశారా మా బ్రదర్ చెప్పాడు. మన థియేటర్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా హౌస్ఫుల్ పడతానే ఉంది. చాలా మంచి సినిమా. ఆదికి చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్ ఇచ్చావు, నీకు కూడా మంచి సక్సెస్ వచ్చింది, చాలా బాగా తీసావు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రమ్మన్నారు ఆయన నన్ను, అది నేను వెళ్తున్నాం 5 o'clockకి. చాలా బాగా మెచ్చుకున్నాడు ఆయన, మన హీరో ఆది గారు. మాతో పాటు ఎక్కడో నైట్లు విజయనగరం వెళ్తే అక్కడ కూడా చాలా ఎనర్జీగా అన్ని చోట్ల తిరిగి మేము సక్సెస్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. చాలా ఆనందాన్ని కలిగించింది నా చుట్టాల అబ్బాయి. ఆహనా పిల్లంట, పోల్ రంగడి తర్వాత ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది నాకు. సినిమా ఒక హిట్ అనేది ఎంత వినడానికి ఆనందంగా ఉంటుందో అది చూసిన తర్వాత నాకు అంతకంటే ఆనందం రెట్టింపైంది. ఎంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా, ఎందుకంటే ఈ సినిమా ఒక మైల్ స్టోన్. ఏంటంటే సాయి కుమార్ సారు, ఆదిభయ్య కలిసి నటించిన సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర ధరించడం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా డిఓపి గారికి, అరుణ్ గారికి, మా పవన్ ప్రసాద్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా హోప్తో ఉండే ముందు నుంచి మా డైరెక్టర్ గారు, మా హీరో ఆది గారు, ఈ సినిమా కన్ఫామ్గా మంచి టాక్ వస్తుందని, తగ్గట్టుగానే సినిమా ఈరోజు మంచి హిట్ టాక్ వచ్చింది. సో ఈ సినిమాని ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో సాయి కుమార్ గారు, ఆది గారు ఇద్దరు అలా నడిచొస్తుంటే థియేటర్లో విజిల్స్ పడ్డాయి. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చేయడం, ఇది ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన సినిమా చుట్టాలబ్బాయి విజయవంతంగా దూసుకెళ్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి సినిమాను ఎప్పుడు ప్రేక్షకులు ఆశీర్వాదన ఇస్తారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్.
ఈ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్ళి ఇంత బాగా ఎలివేట్ అవ్వడానికి కారణమైన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. భద్రం గారు చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సక్సెస్ టూర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన సినిమా హౌస్ఫుల్గా నడుస్తుందన్నమాట. సో మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా థియేటర్స్ కూడా అడుగుతున్నారు. మన సినిమా 3వ వారం కూడా హౌస్ఫుల్ నడుస్తుందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కలెక్షన్స్ మేము ఇంత బాగా వస్తుందని మేము ఊహించలేదండి. మాకు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లుగా మీరు ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి సినిమాలు ఎన్నో మరెన్నో మంచి క్వాలిటీతో తీస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సో అందరూ అన్నీ చెప్పేశారు కాబట్టి నేను చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. బట్ ఒక 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. మాకు మంచి సేఫ్ ల్యాండింగ్ అండ్ లైక్ ఇది గ్రాండ్ ల్యాండింగ్ వచ్చింది దీనివల్ల. సో మాకు ఇది కాన్ఫిడెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది ఆఫ్టర్ దిస్ మూవీ. బట్ ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే మా సక్సెస్లో మీ రోల్ చాలా ఉంది. మీరు మాకు ఇచ్చిన లైక్ ఎంకరేజ్మెంట్ మాత్రం ఎప్పటికీ మేము లైక్ ఇది మర్చిపోలేము. సో మేము ఇప్పుడు న్యూగా వచ్చి ఇది సినిమా తీసిన తర్వాత ఆ ఫస్ట్ వీక్ తర్వాత మీరు మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది ఐ ఆల్వేస్ లైక్ ఇది రిమెంబర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయ్యి 3rd వీక్ వస్తుంటే మనం ప్లాటినం డిస్క్ జరుపుకుంటున్నామంటే ఇదే ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా చుట్టాల అబ్బాయి కలెక్షన్స్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఆది కెరీర్లో చాలా పెద్ద హిట్ ఇది. అలాగే ఆది సాయి కుమార్ గారు కలిసి చేయడం ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. వీరభద్రం, ఆహనా పెళ్ళంట, పూలదంగడ తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు. అలాగే ఫస్ట్ సినిమాతోనే మన వెంకట్ గారు, రామ్ గారు అసలు ఈ ప్రొడ్యూసర్స్కి చాలా ఈ సక్సెస్లో చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే డే 1 నుంచి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేస్తూ ప్రతిసారి కూడా మన సినిమా బాగా ఆడాలి అని వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే ఊపులో వెళ్తున్నారు. వాళ్ళు భవిష్యత్తులో చాలా మంచి మంచి సినిమాలు తీస్తారు. చుట్టాల అబ్బాయితో ఆది పెద్ద రేంజ్కి వచ్చాడు. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా చుట్టాల అబ్బాయి అనే టైటిల్ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయింది. దానికి కారణం మీరని చెప్పొచ్చు. అలానే ఆబ్వియస్లీ వీరభద్రం. సో ఫస్ట్ ఈ టైటిల్ తను చెప్పిన వెంటనే చాలా చాలా క్యాచీగా ఉంది. తప్పకుండా అందరికీ ఈ టైటిల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనిపించింది. సో అలాగే చాలా హ్యాపీ. సో సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్. ఎందుకంటే మేము తిరుపతికి వెళ్ళాం, తిరుపతి నుంచి టోటల్గా విజయయాత్ర సెలబ్రేట్ చేసాం, అన్ని చోట్లకి వెళ్ళాం. మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ. అలానే ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా వచ్చి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, కలెక్షన్స్ బాగున్నాయి. ఫస్ట్ వీక్ బాగా పే చేసిన సినిమా. అలానే సెకండ్ వీక్ కూడా అన్ని సెంటర్స్లో, ఆల్ లీడింగ్ సెంటర్స్లో సెకండ్ వీక్ కూడా నంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆడుతుంది ఈ సినిమా. సో థర్డ్ వీక్ కూడా చాలా సెంటర్స్లో సినిమా రన్ అవ్వబోతుంది. సో వెరీ హ్యాపీ దట్ సినిమాని ఆడియన్స్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని సినిమాని మంచి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో అలాగే మా టీంకి అందరికీ, హోల్ టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా థర్డ్ వీక్ ఎంటర్ అవబోతుంది. సో ఐ నీడ్ ఆల్ యువర్ విషెస్ అండ్ లవ్. సో ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 19th రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను మొన్న విజయవాడలో ఆదితో కలిసి, ఇంతకుముందు ఎన్నో విజయయాత్రలు చేశాను కానీ మొదటిసారి ఆదితో విజయయాత్ర. సో వెళ్ళగానే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అనుకుని ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్కి దిగంగానే వెళ్ళి పికప్ చేసుకుని గుడికి వెళ్ళడం జరిగింది. నా అదృష్టం మీ అందరికీ తెలిసిందే. మొన్న కృష్ణా పుష్కరాలకి నవహారతుల వ్యాఖ్యాతగా నేను ప్రతిరోజు అక్కడ అందరికీ వినిపించడం, మొన్న దుర్గమ్మ గుడిలో అందరికీ కనిపించడం. సో కనిపించగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ప్రతి ఒక్కరూ ఆ టెంపుల్లో భక్తులు, అది మహిళలు అవ్వచ్చు, ఆ రోజు శ్రావణ శుక్రవారం కూడా అనుకుంటా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అవతారంలో అమ్మవారు ఆ రోజు మాకు దర్శనం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఆదిని చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే ఆ క్యూలో నిల్చున్న వాళ్ళు, టోటల్గా ఆ షెడ్లో నిల్చున్న వాళ్ళు అందరూ చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. సో ఆ చుట్టాలబ్బాయి కారకుడైన వీరభద్రానికి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే తన టైటిల్ చెప్పినప్పుడే మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం. యాక్చువల్గా మేము గరం చేసినప్పుడు గరం టైటిల్ మంచి కథ, అది గరం టైటిల్ ఎంతవరకు అనుకుని మధ్యలో పక్కింటి అబ్బాయి అని టైటిల్ పెట్టేద్దాం అనుకున్నాం. అప్పటికే వీరభద్రం చుట్టాలబ్బాయి చెప్పున్నాడు. సో మామూలుగా ఉండదు, వీరభద్రంతో వీరభద్రుడు అవుతాడు అనుకుని ఆ టైటిల్ని మనసులోనే దాచుకుని బట్ రిజిస్టర్ చేసి పెట్టాం, ఎప్పటికైనా ఆదితో పక్కింటి అబ్బాయి చేయాలని.
సో చుట్టాల అబ్బాయి అన్నది నిజంగా ఆ రోజు అనిపించింది. అందరూ ఇప్పుడు మ్యారేజ్ నుంచి వస్తున్నాను నేను, మ్యారేజ్లో చాలామంది బంధువులు వచ్చారు, వాళ్ళు కూడా ఇంకా మా చుట్టాల అబ్బాయి రాలేదా, మా చుట్టాల అబ్బాయి రాలేదా. సో టైటిల్ ఫస్ట్ అండ్ ఆది ఫస్ట్ థియేటర్కి కనెక్ట్ అయ్యారు, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. సో ఈ కాంబినేషన్ని ముఖ్యంగా వీరభద్రం, నేను ఆది, ఎందుకంటే నాకు తెలుసు కడపలో నేను కడప మిస్ అయిపోయాను. కడపలో నాకు వీరాభిమానులు ఉన్నారు, ముఖ్యంగా సీడెడ్లో. అసలు వాళ్ళకైతే అసలు నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అన్న ఏడుపు వచ్చిందన్న నువ్వు రాగానే సెకండ్ హాఫ్లో ఎంట్రీకి అని. సో ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ డ్రాగన్ ప్రకాష్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ఆ ఫైటు, ఇంట్రడక్షన్ ఫైటు. అలాగే అన్ని ఫైట్లు బాగుంటాయి సినిమాలో. సో టోటల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత ఆడియన్స్లో నేను అన్ని థియేటర్లకి ప్రతి సినిమాకి నేను విజయనగరం వెళ్ళడం చూడడం జరుగుతుంది. మొన్న కూడా మళ్ళీ విజయనగరం, తగరపువలస, పెందుర్తి, ఇవన్నీ వైజాగ్లో థియేటర్స్. సో అన్ని చోట్ల విజయవాడలో ప్రెస్ను కలిసిన, సో స్వర్ణ ప్యాలెస్కి వెళ్ళి సినిమా థియేటర్లో చూసిన, అలాగే ఎక్కడో ఒక థియేటర్లో మేము వెళ్ళేటప్పటికి సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ డిస్టర్బ్ చేయకూడదని లాస్ట్ సాంగ్ వైజాగ్లో మేము సంఘం శరత్తులో మేము బాక్స్లో నుంచి చూసి దిగంగానే ఆ సాంగ్ని వన్స్ మోర్ అడగడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద ఎక్సైట్మెంట్. టూర్కు వెళ్ళడం ఒక ఎత్తు, ఆ రియాక్షన్ ఒక ఎత్తు. టోటల్గా ఆదిని యాక్సెప్ట్ చేసి వాళ్ళ చుట్టాల అబ్బాయిగా వాళ్ళు కనెక్ట్ అయ్యి, సో ఈరోజు ఈ సక్సెస్తో 3వ వారంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో అందరికీ థ్యాంక్స్ చెప్పడం మా బాధ్యతగా భావించి, అలాగే ముఖ్యంగా మీ అందరికీ, మీరందరూ నాకు చాలామంది చిన్నప్పటి నుంచి తెలుసు, చాలామంది మధ్యలో నుంచి తెలుసు. సో మీరందరూ కూడా నా మీద కానీ ఆది మీద కానీ మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పుడూ మరవలేంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక సక్సెస్ కోరుకుంటున్నారని నాకు తెలుసు. సో మీ అందరికి కూడా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అందరూ జాలీగా ఎంటర్టైనింగ్గా ఉంటుందంటూ, సెకండ్ హాఫ్ బాగా ఉంది, కుటుంబ సమేతంగా ఫ్యామిలీలు, ఆప్యాయతలు అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. ఐ థింక్ ఎవ్రీథింగ్ అన్నీ ఒక ప్యాకేజ్గా కుదిరింది. సో దాంతో చాలా హ్యాపీగా ఉంది. సో మా రామ్ అండ్ వెంకట్కి నిజంగానే వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం విత్ అస్. అండ్ మా టెక్నీషియన్స్ అరుణ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. అలాగే భవానీ చాలా బాగా రాశాడు. అలాగే మా ప్రతాప్ భాయ్ ఎప్పటి నుంచో తెలుసు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, వెళ్ళిన చోట ఆది చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఫ్లైట్లో దిగుతూ ఉంటే నాతో పాటు కొంతమంది మినిస్టర్లు కూడా వచ్చారు విజయవాడకి. ఒక మనిషి నేను ఇంకా బస్సులో కాలు పెడుతూ ఉంటే మీ సినిమా చాలా బాగుంది సార్ అన్నారు. అనగానే థ్యాంక్ యూ సార్ అన్నాను. మా థియేటర్లో ఆడుతోంది సార్ అన్నారు. ఆయన మురళీ గారని స్వర్ణ ప్యాలెస్ ఓనర్. సో మా థియేటర్లో ఆడుతుందండి. నేను ఫస్ట్ డేనే ఈవినింగ్ షో ఫ్యామిలీతో చూశాను, చాలా బాగుంది, ఆదికి మంచి భవిష్యత్తు ఉందండి, చాలా బాగా చేస్తున్నాడు, మంచి ఈజ్ ఉంది, అండ్ మీ పవర్ ఇంకా తగ్గలేదు సాయి గారు అని చెప్పగానే ఎస్ సార్ అని అలా ఫీల్ అయ్యి, సో ఇవన్నీ ఏంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్, బ్యూటిఫుల్ మెమరీస్. సో అలాగా టోటల్గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రిప్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, మా చంద్ర కానీ మా భద్రం కానీ వేసిన ప్రతి ఒక్కరు, హీరోయిన్కి చాలా మంచి పేరు వచ్చింది. సో టోటల్గా ఇట్స్ అ టీమ్ వర్క్. సో టీం వర్క్ని ఈరోజు ఆశీర్వదించి, అభిమానించి, ఆదరిస్తున్న మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ